హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ క్యాప్సికమ్ పకోడీ. ముందుగా ఒక గిన్నెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 1 కప్పు శనగపిండి, అరకప్పు కార్న్ఫ్లోర్, పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే వేడి చేసిన ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు ఎక్కువ కాకుండా చూసుకోండి, లేదంటే పల్చగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే చాలు. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక 1 గంట పక్కన పెట్టుకొని ఆ తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కాక మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక ప్రక్క కాలిన తర్వాత కదుపుతూ మొత్తం ఎర్రగా వేయించుకోవాలి. ఈ మొత్తం ఎర్రగా కాలిన తరువాత తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే వేడి వేడి క్యాప్సికమ్ పకోడీ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.